నమస్తే, నా పేరు సంతోషి. డాక్టర్ మరియా మాంటెసరీ చిన్నపిల్లల అబ్సార్బెంట్ మైండ్ని స్పాంజ్తో ఎట్లా పోల్చిందంటే, ఎట్లయితే స్పాంజ్ నీళ్ళలో పెట్టంగానే ఆ చుట్టూ ఉన్న వాటర్ని పీల్చేసుకుంటుందో, అట్లనే చిన్నపిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, వాటిలోని అంశాలని ఎట్లాంటి విచక్షణ కూడా లేకుండా గ్రహిస్తారు. ఆమె ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా అబ్జర్వ్ చేసింది. 0 to 7 ఇయర్స్లో పిల్లలకి చాలా ప్రెడిక్టబుల్ విండోస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ టైంలో వాళ్ళు ఏదైనా స్కిల్ని నేర్చుకోవాలనే తపన చాలా బలంగా ఉంటుంది. ఆ స్కిల్ని చాలా తేలిగ్గా సహజంగా కూడా నేర్చుకుంటారు. ఈ విండోస్ ఆఫ్ ఆపర్చునిటీస్నే సెన్సిటివ్ పీరియడ్స్ అంటారు. ఒక బేబీ సెన్సిటివ్ పీరియడ్లో ఉంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకటే పనిని పదే పదే చేస్తుంటారు. ఈ సెన్సిటివ్ పీరియడ్ మీద వాళ్ళకి ఎట్లాంటి కంట్రోల్ ఉండదు, నేచరే వాళ్ళతో చేపిస్తుంటది. ఇది ఒక్కొక్క చైల్డ్కి యూనిక్గా ఉంటుంది అండ్ ఎవర్ టైం పీరియడ్ వాళ్ళకి పట్టొచ్చు. ఒకసారి ఒక బేబీకి ఒక సెన్సిటివ్ పీరియడ్ మిస్ అయితే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఉండదు. అట్లని వాళ్ళ టైంలో నేర్చుకునే స్కిల్ని మళ్ళీ నేర్చుకోలేరా అంటే నేర్చుకోగలరు. కానీ సెన్సిటివ్ పీరియడ్లో నేర్చుకున్నంత న్యాచురల్గా ఎఫర్ట్లెస్గా కాకుండా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భాష నేర్చుకోవటం. చిన్నప్పుడు నేర్చుకున్నంత ఈజీగా ఆ ఏజ్ దాటిపోయినాక నేర్చుకోవటం కష్టం. ఈ సెన్సిటివ్ పీరియడ్స్ గురించి జనరల్ టైమ్ లైన్స్ ఉన్నాయి. మనకి వీటి గురించి అవేర్నెస్ ఉంటే కనుక పిల్లల్లో వాళ్ళు ఎప్పుడు సెన్సిటివ్ పీరియడ్లో ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ప్రాపర్గా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళ అబ్సార్బెంట్ మైండ్ ఫుల్గా వర్క్ చేసి అక్కడున్న లెర్నింగ్ ఆపర్చునిటీస్ని బాగా అడ్వాంటేజ్ తీసుకొని నేర్చుకుంటాయి. చాలా రకాల సెన్సిటివ్ పీరియడ్స్ ఉన్నాయి, కానీ ముఖ్యమైన కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మూవ్మెంట్. ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో ఒక బేబీకి చాలా డెవలప్మెంటల్ స్టేజెస్ ఉంటాయి. వాళ్ళ ఈ టైంలో పట్టుకోవటం, పాకటం, దొర్లటం, కూర్చోవటం, నిలబడటం, నడవటం ఇవన్నీ నేర్చుకుంటారు. వీటి కోసం చాలా శ్రమిస్తారు. వాళ్ళ కాళ్ళ చేతుల కండరాలను బలంగా కూడా చేసుకుంటారు. వీటికి చాలా ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఈ టైంలో బేబీని సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి ఆడుకోవడానికి ఫ్రీ స్పేస్ ఇవ్వాలి. వాళ్ళని ఏ రకంగా కూడా రెస్ట్రిక్ట్ చేయకుండా ఉండటానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దొర్లటం ప్రాక్టీస్ చేస్తున్న బేబీని తీసుకెళ్ళి ఉయ్యాల్లోనూ క్రిప్లోనూ పడుకోబెడితే వేస్ట్. వాళ్ళని తీసుకెళ్ళి ఫ్లోర్ మీద ఒక చాపేసి పడుకోబెట్టండి. అక్కడ వాళ్ళు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుంటారు. లేచి నిలబడడానికి ట్రై చేస్తున్న బేబీకి ఒక స్ట్రాంగ్ ఫర్నిచర్ ఉంటే కనుక దాన్ని పట్టుకొని నిలబడటం ప్రాక్టీస్ చేస్తారు. బేబీ గ్యాడ్జెట్స్ని ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయాలి. లైక్ వాకర్స్, బాసినెట్స్, క్రిబ్స్, బౌన్సర్స్, కార్ సీట్స్, స్ట్రాలర్స్. వీటిని ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువగా వాడండి. మన కన్వీనియన్స్ కోసం బేబీని ఇబ్బంది పెట్టొద్దు. సెకండ్ ఇయర్ నుండి వాళ్ళ ఫైన్ మోటార్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. అప్పటి నుండి వీళ్ళని పార్క్కి తీసుకెళ్లడం లేదా ప్లేగ్రౌండ్కి తీసుకెళ్లడం లేదా ఇంటి బయట ఆడిపించడం చాలా ముఖ్యం. ఒకవేళ బయట వాతావరణం అనుకూలంగా లేకపోతే ఇంట్లోనే వాళ్ళకి ఇండోర్ గేమ్స్ పెట్టవచ్చు. ఆబ్స్టికల్ కోర్సెస్ ఆర్ హాపింగ్ ఆర్ జంపింగ్ ఆర్ బాల్తో ఆడుకోవడం ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సప్లైస్ అయినా లేకపోతే ఇంట్లో వాళ్ళు మనకి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు హెల్ప్ చేయడానికి ఎంకరేజ్ చేయొచ్చు. ఈ టైంలో పిల్లల బట్టలు వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉండాలి. వాళ్ళ మూమెంట్ని ఎట్టి పరిస్థితిలో కూడా రెస్ట్రిక్ట్ చేసే విధంగా ఉండొద్దు. సెకండ్ సెన్సిటివ్ పీరియడ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇది పుట్టినప్పటి నుండి 6 ఇయర్స్లో ఉండే ఇంకొక సెన్సిటివ్ పీరియడ్. ఇందులో మళ్ళీ 3 ఫేజెస్ ఉంటాయి: మాట్లాడటం, చదవటం, రాయటం. భాష అనేది మనిషికి స్వతహాగా మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి అనిపించే ఒక హ్యూమన్ టెండెన్సీ. మీరు ఒక 3 ఏళ్ల బేబీని చూసినా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు మన లిప్ మూమెంట్ని గమనిస్తారు, సౌండ్స్ని వింటుంటారు. కొన్ని రోజులు అయినాక వాళ్ళు ఏదో ఒక సౌండ్స్ వాళ్ళ నోట్తో చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ సెన్సిటివ్ పీరియడ్లో బేబీని సపోర్ట్ చేయడానికి వాళ్ళు పుట్టినప్పటి నుండి కూడా వాళ్ళతోని మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడటం అంటే బేబీ లాంగ్వేజ్లోనూ లేకపోతే సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రిచ్ లాంగ్వేజ్, బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేయండి. వాళ్ళతో చక్కగా కూర్చొని మాట్లాడండి. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో, వాళ్ళతో ఏం జరుగుతుందో చెప్పండి. కొన్ని రోజులు అయినాక అరౌండ్ 5 months వాళ్ళు సౌండ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి రెస్పాన్సెస్ ఇవ్వండి. అది వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. తర్వాత స్లోగా వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. రీడింగ్, రైటింగ్ మీద ఇంట్రెస్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటే 2.5-3 years నుండి స్టార్ట్ అవుతుంది. అసలు లాంగ్వేజ్ అనే సెన్సిటివ్ పీరియడ్ని చాలా ఈజీగా మనం సపోర్ట్ చేయొచ్చు. సింపుల్గా వాళ్ళతో మాట్లాడాలి,
ఎర్లీ స్టేజ్ నుండే వాళ్ళ కోసం బుక్స్ చదవచ్చు. చిల్డ్రన్ పిక్చర్స్ బుక్స్ అండ్ పాటలు పాడొచ్చు, లేదా మంచి మంచి కథలు చెప్పొచ్చు, లేకపోతే ఏదో ఒక టాపిక్ గురించి వాళ్ళతో కూర్చొని మాట్లాడొచ్చు. ఇవన్నీ కూడా రోజు తప్పనిసరిగా చేయాలి. మరి రైటింగ్ ఫేజ్ని సపోర్ట్ చేయడానికి మాంటెసరీలో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. దాని గురించి నేను వేరే వీడియో చేస్తాను. కానీ బేసిక్గా సపోర్ట్ చేయాలంటే 9-10 మంత్స్ నుండే వాళ్ళకి వైట్ పేపర్స్, కొన్ని బేసిక్ ఆర్ట్ సప్లైస్, క్రాఫ్ట్ సప్లైస్ ప్రొవైడ్ చేయండి. వాళ్ళ చేతులతో స్క్రిబుల్ చేయడం, ఏదో ఒకటి రాసుకుంటూ వెళ్తూ ఉంటారు. దాన్ని అస్సలు డిస్కరేజ్ చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నా సరే ఎంకరేజ్ చేయండి. ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి అద్భుతమైన టైం కూడా. పెద్దలుగా మనం కన్సిస్టెంట్గా 1-2 భాషలు నేర్పించడానికి కష్టపడాలేమో కానీ పిల్లలు మాత్రం చాలా తేలిగ్గా నేర్చేసుకుంటారు. ఈ ఏజ్లో ఒక విషయం మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటంటే స్క్రీన్స్ ఏ రకంగా కూడా లాంగ్వేజ్ని నేర్పించడానికి హెల్ప్ చేయవు. దయచేసి వాటిని వీలైనంత లేట్గా ఇంట్రొడ్యూస్ చేయండి. నెక్స్ట్ సెన్సిటివ్ పీరియడ్ ఆర్డర్. చిన్నపిల్లలకి అన్ని క్రమపద్ధతిలో ఉండడం చాలా అవసరం. అంటే ప్రతి పనికి, వస్తువుకి ఒక నిర్దిష్టమైన స్థలం ఉండాలి. దీనికోసం వాళ్ళకి రొటీన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంట్లో కొన్ని ల్యాండ్ మార్క్స్ కూడా పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బేబీకి రోజు మసాజ్ చేసినాక స్నానం పోయటం, స్నానం పోసినాక పడుకోబెట్టడం, తినటానికి రోజు ఒకటే ప్లేస్లో కూర్చోవటం, రోజు ఒకటే ప్లేస్లో పడుకోవటం, ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా, సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంటారు. టాడ్లర్స్ థ్రైవ్ ఆన్ రొటీన్స్ ఉండడం వల్ల వీలైనంత వరకు టాడ్లర్ టాంట్రమ్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ మన రొటీన్లో ఏమైనా తేడా ఉంటే దాన్ని మనం ముందే ఊహించి పిల్లలకి అర్థమయ్యేట్లాగా చెప్పొచ్చు. అయినా సరే వాళ్ళకి అది నచ్చకపోతే వాళ్ళని అర్థం చేసుకొని ఓదార్చొచ్చు. నెక్స్ట్ సెన్సిటివ్ పీరియడ్ చాలా ఇంట్రెస్టింగ్ సెన్సిటివ్ పీరియడ్. అదేంటంటే అసిమిలేషన్ ఆఫ్ ఇమేజెస్ అండ్ స్మాల్ ఆబ్జెక్ట్స్. 0 to 3 years వరకు పిల్లలకి చిన్న చిన్న వస్తువులు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు పిక్చర్స్ని అదే పనిగా చాలాసేపు చూస్తుంటారు. చిన్న చిన్న వస్తువుల వైపు ఆకర్షితులు అవుతుంటారు. ఆ వస్తువులని వాళ్ళు పట్టుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. ఈ టైంలోనే వాళ్ళ చిన్ని చేతుల్లో బుల్లి వస్తువులు ట్రెజర్స్ లాగా మనకు దొరుకుతుంటాయి. వెంటనే వాళ్ళు నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తారు కదా, వాళ్ళని మనం అపార్థం చేసుకుంటున్నాం. ఎంత వద్దని చెప్తున్నా వాళ్ళు నోట్లో పెట్టుకుంటున్నారు అని అనుకుంటాం. ఇది వాళ్ళు అస్సలు కావాలని చేయట్లేదని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, ఒక ఎస్ స్పేస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా వాళ్ళ చిన్న వస్తువులు దొరికితే వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని ఎంజాయ్ చేయండి. అవి హానికరం కాకపోతే వాళ్ళని వీలైనంతసేపు వాటిని పట్టుకొనివ్వండి, ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే సెన్సిటివ్ పీరియడ్ మై ఫేవరెట్ సెన్సిటివ్ పీరియడ్, సెన్సరీ ఎక్స్ప్లోరేషన్. పిల్లలకి వాళ్ళ సెన్సెస్ చాలా ఇంపార్టెంట్. వాటిని యూజ్ చేసి వాళ్ళు చాలా విషయాలు వాటిని వాడుకొని వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళకి వాళ్ళ వాతావరణంలో కలర్, టేస్ట్, స్మెల్, సౌండ్, టచ్ ఇవన్నీ ఉంటే ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ మీ ఎన్వైరన్మెంట్లో వీలైనంత వరకు న్యాచురల్ మెటీరియల్స్ యూజ్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాదు, మరి వాళ్ళ ఎన్వైరన్మెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, టైం ఉండాలి, స్పేస్ కూడా ఉండాలి. పిల్లల్ని రోజు వీలైనంత వరకు వాకింగ్కి తీసుకెళ్ళండి. వాళ్ళ పేస్లో నడవండి. వాళ్ళు ఎక్కడైనా ఆగాలనిపిస్తే అక్కడ ఆగండి. వాళ్ళకి ఏదైనా ముట్టుకోవాలనిపిస్తే ముట్టుకోనివ్వండి. వాళ్ళకి అది ఎంతసేపు అక్కడ ఉండాలనిపిస్తే అంతసేపు ఉండనివ్వండి. ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కూడా వాళ్ళ సెన్సెస్ని ఇండిపెండెంట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశాలు ఇవ్వాలి. ఎంత సెన్సరీ ప్లే ఇస్తే అంత మంచిది. ఇప్పుడు మన లిస్ట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సోషల్ ఇంటరాక్షన్. అరౌండ్ 2.5 years నుండి పిల్లలకి కమ్యూనిటీ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. వేరే పిల్లలతో ఆడుకోవడం మొదలు పెడతారు. కానీ దీంట్లో కూడా ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ప్యారలల్ ప్లే. ఈ టైంలో మన పిల్లలు ఇండిపెండెంట్గా ఆడుకోవడానికి ఇష్టపడతారు. పక్కకు వేరే పిల్లలు ఉంటే చాలు, వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కారు, వాళ్ళతో ఆడుకోరు, కానీ వాళ్ళని గమనిస్తూనే ఉంటారు. మనం పదే వెళ్ళి ఆడుకోపో వాళ్ళతోని అంటే వాళ్ళకి ఎట్లా ఆడుకోవాలో ఇంకా తెలియదు. నెక్స్ట్ అసోసియేటివ్ ప్లే. ఈ టైంలో స్లోగా వేరే పిల్లలతో ఇంటరాక్ట్ కావడం స్టార్ట్ చేస్తారు, కానీ మోస్ట్లీ వాళ్ళంతట వాళ్ళే ఆడుకుంటుంటారు. లాస్ట్ కోఆపరేటివ్ ప్లే. ఈ టైంలో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతాయి. వేరే పిల్లలతో కలిసి ఆడుకోబుద్ధి అవుతుంది. బొమ్మలు పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.
ఎప్పుడు ఎవరో ఒకరు ఆడుకోవడానికి ఉంటే బాగుండు అని అనిపిస్తుంటది. ఇన్ని రోజులు ఇంట్లో మన దగ్గర నేర్చుకున్న మేనర్స్, కర్టసీస్, పద్ధతులు అవన్నీ కూడా సొసైటీలో వాడడం మొదలు పెడతారు. అందుకే వాళ్ళకి వీలైనంత వరకు నేబర్స్‌తో ఆడుకోనివ్వాలి. లేకపోతే పార్కో, ప్లేగ్రౌండ్‌కో తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ప్లే డేట్స్ అరేంజ్ చేయాలి. మన చుట్టాల ఇళ్ళకి, ఫ్రెండ్స్ ఇళ్ళకి తీసుకెళ్తూ ఉండాలి. రిలేషన్‌షిప్స్ గురించి బాగా అర్థమైతుంటది. ఇదండి నేను సెన్సిటివ్ పీరియడ్స్ గురించి చెప్దామనుకున్న సంగతులు. సో, ఇవన్నీ మనసులో పెట్టుకొని మన పిల్లల్ని మనం సపోర్ట్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కాన్సెప్ట్‌తో మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.